రెండుసార్లు ఎమ్మెల్యే, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన. ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ అధిష్టానం మెప్పు పొందిన లీడర్. సిట్టింగ్ స్థానాన్ని వదిలి పక్క స్థానానికి వెళ్లి ఓటమి పాలైన ఆ మాజీ ఎమ్మెల్యే మళ్లీ తిరిగి సొంత నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ఎందుకు చురుకుగా ఉండలేకపోతున్నారు? ఎక్కడికి వెళ్ళినా జై కొడుతూ వెంట తిరిగిన అనుచర వర్గం ఏకమైపోయింది. మంత్రిగా చక్రం తిప్పిన ఆ ఎమ్మెల్యేకి సొంత నియోజకవర్గం జారిపోతుంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? వాస్ దిస్ లోగో టు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాసరావు 2019 జగన్ ప్రభుత్వంలో తొలిసారి దేవాదాయ శాఖ మంత్రిగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తన అనుచర వర్గంతో ఒక బలమైన నేతగా ఉన్నారు. వెల్లంపల్లి ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఆయన ప్రత్యర్థి వర్గం సవాళ్లు చేస్తున్నా ఎందుకు గట్టిగా సమాధానం ఇవ్వలేకపోతున్నారో రాజకీయ పండితులకు సైతం అర్థం కాని ప్రశ్నగా మారింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుర్గగుడిపై పట్టు బిగించిన వెల్లంపల్లి రెండోసారి వైసీపీ గుర్తుపై గెలిచి మంత్రి అయిన తర్వాత పూర్తిగా తన ఆధిపత్యం ప్రదర్శించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తన అనుచర వర్గాన్ని నింపేశారు. మంత్రిగా ఉన్న సమయంలో వెల్లంపల్లిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా దుర్గగుడి విషయంలో ఆయనపై, ఆయన అనుచరులపై అవినీతి ఆరోపణలు పుంకాలుగా వార్తలుగా వెలువడ్డాయి. అంతేకాక దేవాదాయ శాఖ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు, తన వర్గం వారి నుంచే కాక అన్ని వర్గాల వ్యాపారస్తుల నుంచి మామూలు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతిమంగా మంత్రిగా ఉన్న సమయంలోనే పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఆయనపై విరక్తి పుట్టేలా చేశాయని భావించిన అధిష్టాన వర్గం వెల్లంపల్లికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఇచ్చింది. అయితే అప్పటికే సెంట్రల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగాను, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గాను నియోజకవర్గంపై గట్టి పట్టున్న మల్లాది విష్ణుకు సీటు ఇవ్వకపోవడంతో ఆయన సహాయ నిరాకరణతో వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ఘోర ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం అన్ని సర్దుకుని తిరిగి తన పాత నియోజకవర్గమైన పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో వెల్లంపల్లి సీటు మారడంతో ఆయన అనుచర వర్గం వ్యక్తిగత వ్యాపార కారణాలతో చెల్లాచెదరయ్యారు. కొంతమంది టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరక మరికొంతమంది రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వెల్లంపల్లి తిరిగి పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి ఆయన అనుచర వర్గం సగానికి పైగా తగ్గిపోయింది. తమ నాయకుడు తిరిగి వచ్చిన తర్వాత కూడా అనేక మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరిపోయి పచ్చకండువాలు కప్పుకున్నారు. మిగిలి ఉన్న వైసీపీ కార్పొరేటర్లు సైలెంట్గా రాజకీయ పరిణామాలు గమనిస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ఫలితాలు వెలువడిన 6 నెలలకే అతి కొద్ది మంది అనుచర వర్గంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెల్లంపల్లి ఉన్నారని అధిష్టానం ఇచ్చే పిలుపు మేరకు ఆ రోజు ఆ కార్యక్రమానికే పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడు వర్ధంతులు, జయంతుల పేరుతో కాసేపు ప్రజల్లోకి వచ్చినప్పటికీ గతంలోలాగా తన అనుచర వర్గంతో మమేకం కాలేకపోతున్నారని ఆయన వర్గీయులే అంటున్నారు. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గంలో సర్వం తానే అయి చక్రం తిప్పిన వెల్లంపల్లి ప్రభావం మసకబారుతుందని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. మరోసారి ఎన్నికలు జరిగేందుకు 4 సంవత్సరాలకు పైగా సమయం ఉన్నందున ఇప్పటి నుంచి ప్రజలలో నిత్యం తిరుగుతూ వారి సమస్యలపై పోరాడాలనేది ఆయన అనుచర వర్గాలు కోరుకుంటున్నారు. మరి మాజీ మంత్రి రాబోయే రోజులు ఏ విధమైన రాజకీయాలు చేస్తారో చూడాలి మరి.